ఇవాళ చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున నియోజకవర్గంలో జరిగిన అల్లర్లలో గాయాల పాలైన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు నాయకులు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. కాసేపట్లో గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లేందుకు సిద్దమయ్యారు. దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ఆంజనేయులు ఇతర నేతలు వెళ్లనున్నారు. మరోవైపు చలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అల్టిమేటం జారీ చేశారు. మాచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ చలో మాచర్ల ర్యాలీ ఉపక్రమించుకుంటారా? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, రాజకీయం అంతా కూడా పల్నాడులోనే ఏకీకృతం అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికల తర్వాత అక్కడ అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. అందులో గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళని పరామర్శించేందుకు చలో మాచర్ల అనే పేరుతో జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు టీడీపీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు దేవినేని ఉమా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, మరో కొంతమంది నేతలు కూడా ఈ రోజు మాచర్లో వెళ్ళి మాచర్లో అక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి కూడా ఈ రోజు షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ 144 సెక్షన్ నడుస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా రణరంగం జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలిసినవే. ఎందుకంటే అక్కడ టీడీపీ వైసీపీ మధ్య పచ్చగట్టి వేస్తే పగ్గుమనే పరిస్థితి. వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులు చేయడం, కారంపూడిలో ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అంశం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ 144 సెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు లేవు, మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కాదని మాత్రం వెళ్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మరి గొడవలు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక పక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం ఎపిసోడ్ ఒకటి నడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అక్కడ టీడీపీ నాయకులు వెళ్తే మళ్ళీ ఏమన్నా అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిని మళ్ళీ అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలంటే ఎన్నికల రిజల్ట్స్ తర్వాత అన్ని సర్దుమరిగిన తర్వాత ఎవరన్నా బాధితులు అంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు అయితే అనుమతులు ఇవ్వలేదు. మరి టీడీపీ నాయకులు మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మరి చట్టానికి లోబడి ఈ రోజు ఏమైనా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా, లేకపోతే పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా కూడా వెళ్తారా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.